హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్ ఇన్ తెలుగు వైబ్స్. ఈరోజు నైట్ బాగా ఉందనుకుంటా. మొన్న మా డిటిఐ మేడం ప్రాజెక్ట్ ఇచ్చారు, అది ఈరోజు చేస్తున్నాను అనమాట. సగం డయాగ్రామ్ ఆల్రెడీ వేసాను, ఇప్పుడు రికార్డ్ చేద్దామనే ఐడియా వచ్చింది. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. లైటింగ్ ఈ వీడియోలో కాస్త లైటింగ్ సరిగ్గా ఫేస్ మీద ఉండదు, ఏమనుకోకండి. ఒకవేళ మీరు బీటెక్ స్టూడెంట్ అయితే ఎలాంటి రోజు ఏదో ఒకటి ఫేస్ చేసి ఉంటారో, ఆర్ బీటెక్లోకి ఎంటర్ అవుతున్న ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అందుకన్నా ముందు మన స్టూడెంట్ తెలుగు వైబ్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, ఇదిగోండి ప్రాజెక్టు సస్టైన్ డెవలప్మెంట్స్ ఉంటాయి కదా, 17 గోల్స్. దాని మీద ప్రాజెక్ట్ చేయమన్నారు. అంటే మాకు డిటిఐ ఇంజనీరింగ్లో సబ్జెక్ట్ ఉంది, అంటే డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ అని. దాంట్లో రికార్డ్కి ప్రాజెక్ట్ ఒకటి చేయమన్నారు, ఇలా చార్ట్ మీద డయాగ్రామ్స్ వేసి. సో నేను అది ఇప్పుడు చేస్తున్నాను. ఇదిగోండి సగం డయాగ్రామ్ ఆల్రెడీ ఇస్తాను. నాకు పెద్దగా డయాగ్రామ్స్ ఏం రావు, సో మీరు ఏమీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోకండి. ఇదిగోండి ఇక్కడ లొకేషన్. అంటే నేను ఉమెన్ సేఫ్టీ గురించి డయాగ్రామ్, నేను ఆల్రెడీ ఉమెన్ సేఫ్టీ గురించి యాప్ డెవలప్ చేద్దాం అని అనుకున్నాను. మా ఫ్రెండ్స్తో హ్యాకథాన్ వరకు వెళ్ళాను, మధ్యలో మళ్ళీ వస్తాను. ఈరోజు అదే ప్రాజెక్టు డయాగ్రామ్ కింద చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మ్యాప్ ఒకటి డయాగ్రామ్ గీసాను. ఇది ఎమర్జెన్సీ అలారం. ఇదిగోటి ఉమెన్. నాకు పెద్దగా డయాగ్రామ్స్ రావని చెప్పాను కదా, ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. చేతిలో మొబైల్ అండ్ కింద ఇక్కడ ఆయిల్ అంటిపోయింది. ఇక్కడ మా ఇంట్లో దోమలు కాస్త ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ మామూలుగా పెన్సిల్తో స్కెచ్ గీస్తున్నాను. తర్వాత పెయింట్స్ ఉన్నాయిలేండి మట్టి, దాంతో పైన రుద్దుతాను. మొత్తం డయాగ్రామ్ వీడియో మొత్తం అయిపోయాక మీకు చూపిస్తాను డయాగ్రామ్ ఎలా వచ్చింది ఏంటి అనేది. అండ్ మొత్తం ఇందులో 7 ఫ్యూచర్స్ యాడ్ చేస్తున్నాను. అంటే నేను మామూలుగా చాట్ జీపీటీని యూస్ చేసి ఇవన్నీ చాట్ జీపీటీ ఇచ్చినాయి. అందులో నేను 5 6 ఎడదాం అనుకున్నాను. అండ్ షాపింగ్ ఒకటి ఎడదాం అనుకున్నాను. సో షాపింగ్ ఒకటి ఇట్టాను, లైవ్ లొకేషన్, ఇంకా వీడియో అండ్ ఆడియో షేరింగ్, నియర్ బై జోన్స్. దీని పేరు ఒకవేళ ఈ యాప్ ఇది సక్సెస్ అయితే సేఫ్ జోన్ అని పేరు పెడదాం అనుకున్నాను. మొత్తం 3 డయాగ్రామ్స్ కంప్లీట్ చేశాను. ఇంకా 7 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఉన్నది ఒకటే ఫోన్ అయిపోయింది. సో అప్పుడప్పుడు వీడియో కట్ చేసి మళ్ళీ తీసి మళ్ళీ కట్ చేసి అలా చేయాల్సి వస్తుంది. దోమలు చాలా ఎక్కువ అయిపోయినాయి. మొత్తం డయాగ్రామ్ అయితే కంప్లీట్ చేసాను. ఇక్కడ స్కెచ్లతో మార్కింగ్ చేయాలి. చెప్పాను కదా నాకు పెద్దగా డయాగ్రామ్స్ వేయడం రాదని, ఏదో నాకు వచ్చినంతలో వేసాను. మొత్తం 10 ఫ్యూచర్స్ ఇట్టాను. ఇందులో షాపింగ్ ఫ్యూచర్ కూడా ఇట్టాను. అంటే లేడీస్ ఎక్కువ షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు కదా, అండ్ ఇందులో సేఫ్టీగా ఉండేలాగా, అంటే మనం ఒక యాప్లో మనం సేఫ్టీ కోసం డెవలప్ చేసిన యాప్లో షాపింగ్ కడితే ఈ సేఫ్టీకి సంబంధించినవి ఉండాలి, ఓన్లీ లేడీస్కి సంబంధించి సేఫ్టీకి సంబంధించినవి ఉండాలని అది షాపింగ్ ఫ్యూచర్ ఒకటి పెట్టాను.
అండ్ ఏఐ థ్రెడ్ డిటెక్షన్ ఒకటి, లొకేషన్ ఇది మస్ట్ అందరికి. సాస్ కూడా ఇది ప్రతి యాప్లోని మస్ట్. ఇందులో నియర్ ఎమర్జెన్సీ, నియర్ సేఫ్ జోన్స్ ఇవి పెట్టాను. రిస్క్ ఇది నాకు ChatGPT ఇచ్చింది లైవ్. ఇది మనం ఎప్పుడన్నా థ్రెడ్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడన్నా ఆపదలో ఉన్నప్పుడు మనకి ఎక్కడున్నాం ఏంటి వాయిస్ ఇవన్నీ తెలియదు కాబట్టి ఆడియో వీడియో ఒకటి పెట్టాను. స్మార్ట్ వాచ్ నేను అనుకున్నది అయితే చైన్ ఉంటుంది కదా, చైన్కి చిన్న చిప్ అమర్చి దాన్ని ప్రెస్ చేస్తే ఇది డైరెక్ట్ మెసేజ్ వెళ్ళేలాగా అని అనుకున్నాను. ఇక్కడ వాచ్ డయాగ్రామ్ వేసాను. ఇక్కడ స్టోరేజ్ మనం ఏం చేసామనేది మన స్టోరేజ్ డేటా మొత్తం మన దగ్గర సేఫ్టీగా స్టోరేజ్ అయ్యేలాగా, అంటే ఒక క్లౌడ్లో సేఫ్టీగా స్టోరేజ్ అయ్యేలాగా ఇది ఒకటి. దీని పేరు సేఫ్ జోన్ అనుకున్నాను. అంటే నేను ఫ్రీ ఫైర్ ఆడేవాడిని, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఆడతానండి. నేను ఫ్రీ ఫైర్ ఆడేవాడిని, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఆడతానండి. దీని పేరు సేఫ్ జోన్ అనుకున్నాను. అంటే మనం ఆ జోన్లో ఉంటేనే సేఫ్గా ఉంటాం. అంటే ఫ్రీ ఫైర్లో ఎలా అంటే ఒక జోన్ ఉంటుంది, ఆ జోను అదే సేఫ్ జోన్, దాని బయటికి వెళ్తే డేంజర్ జోన్, అంటే మనకి బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది. సో అలా నేను దీని పేరు సేఫ్ జోన్ అనుకున్నాను. ఈ యాప్ మన దగ్గర ఉన్నంతకాలం మనం సేఫ్గా ఉంటాం అనే నమ్మకం వస్తుందని సేఫ్ జోన్ అనే యాప్ అని నేమ్ పెట్టాను దీనికి. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ నాకు డయాగ్రామ్ సరిగ్గా వేయడం రాలేదు ఉమెన్ది. సో లేడీస్ ఎవరన్నా చూస్తే ఏమీ అనుకోకండి. దీని గురించి ChatGPTని అడిగితే ఇది 3 రకాల కేటగిరీలు చెప్పింది. ఇన్నోవేషన్ అంటే ఇండస్ట్రీస్ ఏదేదో ఉంది, అండ్ కమ్యూనిటీ అండ్ జెండర్ ఈక్వాలిటీ, ఈ 3 చెప్పింది. నేను ఇక్కడ ఇన్నోవేషన్ అని రాస్తాను అర్థం అవడానికి. ఇక్కడ కింద సబ్ టైటిల్స్ అనేవి ఇస్తాను, అంటే రిస్క్ మేనేజ్మెంట్. ఇక్కడ టైటిల్స్ ఉన్నాయి కదా, ఓన్లీ డయాగ్రామ్స్ అయితే తెలియవు. సో టైటిల్స్ కూడా కింద రాయాలి. మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను, స్లోగా అయితే బాగుంది, ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఇక్కడ మొత్తం బ్లాక్ మార్కర్తో మార్కింగ్ చేస్తాను హైలైట్ అవ్వడానికి. ఇక్కడ క్రయాన్స్తో సారీ గైస్, ఇందాక ఛార్జింగ్ అయిపోయి సడన్గా డెడ్ అయిపోయింది మొబైల్. సో మొత్తం కలర్స్ అయితే వేసాను, ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, ఏదో అయింది. ఈ డయాగ్రామ్ చూసాక నాకన్నా చిన్నపిల్లలు బాగా వేస్తారనిపించింది. సో ఎవరన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఐఎమ్ సో సారీ. ఆగండి, మీకు డయాగ్రామ్ క్లారిటీగా చూపిస్తానండి. ఏదో పర్లేదు, నాకు వచ్చినట్టు వేసాను. ఇక్కడ కింద ఉన్నాయి కదా ఆయిల్ అంటిపోయింది, ఇది మొత్తం రిమూవ్ చేసేస్తాను ఇప్పుడు. సో ఈ డయాగ్రామ్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఈ డయాగ్రామ్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.